శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఈవేళ 4వ అధ్యాయంలో ఉన్నాము. 4వ అధ్యాయానికి వచ్చాము. మరి 4వ అధ్యాయాన్ని ప్రస్తావించుకున్నామండి. సాయిరామ్. ఈ 4వ అధ్యాయంలో యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడి క్షేత్రము, మరి సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ అభిప్రాయము, విఠలదేవుని దర్శనము, భగవంతురావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రములో దాసగణ స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. ఇప్పుడు వీటి గురించి మనము ప్రస్తావించుకుందాము కొంచెంగా. యోగీశ్వరుల కర్తవ్యం. ముందుగా యోగీశ్వరుల గురించి తెలుసుకుందాం. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు, అంటే భగవద్గీత చతుర్థాధ్యాయనము అంటే 7-8 శ్లోకములందు శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఇట్లు సెలవు ఇచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకును, దుర్మార్గులను శిక్షించుటకును, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. చూడండి, ఇక్కడ మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు మనకి చెప్పి ఉన్నారు. ఈరోజు మన కృష్ణ పరమాత్ముడు కూడా మన సాయినాథుల వారే ఈ కలియుగంలో. కాబట్టి ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. మరి ఈ కలియుగంలో ఎక్కువగా అధర్మమే ఉంది కదా. మరి ఈ అధర్మం ఉండబట్టే ఆయన ఈ కలియుగానికి సాధుతత్వంలో సద్గురు రూపంలో రావడం జరిగింది బాబా గారు. మరి వచ్చి ఏం చేస్తున్నారండి? సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. అబ్బా, త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగము, ఇది కలియుగము. ఈ 4 యుగాల్లో, ఈ 4వ యుగంలో కూడా ఆ మహానుభావుడు ఎందుకు అధర్మము ఎక్కువగా ఉంది, ఈ కలియుగాన్ని ఎక్కువగా ఉంది, కలి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈయన ఇక్కడ కలియుగాల్లోకి వచ్చారండి. 4 యుగాల నుంచి. ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధుల యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. అంతే కదండి. మరి మానవుల్ని రక్షించడానికి ఆ భగవంతుడే తప్ప ఇంకెవరి వల్ల అవుతుందండి? ఈ రోజుల్లోని మానవుల యొక్క మనస్తత్వాలు అసలు వికారంగా తయారైపోయినాయండి. అవి చెప్పనలవి కాకుండా అయిపోయింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగా అన్నీ జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఈ కలియుగము చాలా ఘోరంగా ఉందండి. మనకి మన యొక్క మానవ జన్మలోని వికృత ప్రవర్తనలతో మనుషులు అసలు వీళ్ళ మానవులేనా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నామండి. మానవ జన్మ అలా అయిపోయింది. ఈ భగవంతుడిని కూడా అతిక్రమించేసి నేనే భగవంతుడిని, నాకే అన్నీ తెలుసు అనే భావనతో జీవిస్తున్నామండి. ఎంత ఘోరంగా జీవిస్తున్నామంటే నిజంగానే ఘోరమైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కొంటున్నాం ఈరోజు. ఎక్కడో అంటే 100% 5-6 మంది మంచివాళ్ళు ఉంటే అంతా కలి ప్రభావంతోనే ఉన్నారండి, చాలా ఘోరంగానే. మరి అలాంటప్పుడు ఈ కర్తవ్య కర్మలని భగవంతుని ప్రతినిధులుగా యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడును, ఎవరునూ తమ బోధనలను లక్ష్యపెట్టినప్పుడును, ప్రతివాడును గొప్ప పండితుడునని అనుకున్నప్పుడును. అబ్బా, ఇక్కడ చూడండి ఎంత గొప్పగా వర్ణించారు ఇక్కడ. అంటే ఇదివరకు మనకి బ్రాహ్మిన్స్ అంటే ఆ కులంలో గొప్పగా
ఉండేది. వాళ్ళు కూడా మడి తడి అంటూ చక్కగా పూజా కార్యక్రమములు, పూజలు చేయాలంటే బ్రాహ్మిన్సే అన్నట్టు ఉండేదండి. మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బ్రాహ్మిన్స్ అనే ఆ కులాన్ని చాలా వరకు కులభ్రష్టం చేసుకున్నారండి. చాలా హీనంగా బ్రాహ్మిన్స్ అంటే ఎంత గౌరవము, ఎంత సాంప్రదాయకంగా ఉండేవారు. వాళ్ళు పూజకు వచ్చారంటే ఎంత పవిత్రంగా మనము ఆ బ్రాహ్మణ్స్ని, ఆ ఒక పూజారిని ఎంతగానో గౌరవించేవారు. ఈరోజు ఆ స్థితి దాటిపోయింది. చెప్పుకోవడానికి చాలా అవమానకరంగా, సిగ్గుగా ఉందండి ఆ యొక్క బ్రాహ్మణుల యొక్క స్థితి. మరి అలాగే క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు ఈ బ్రాహ్మణ్సే కాకుండా క్షత్రియులు, వైశ్యులు, వైశాసు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అంటే కులానికి తగ్గ వృత్తి ఉండేదండి. కుల వృత్తులు అనేవారు. మరి ఈరోజు అవి మాసిపోయినాయి, మరుగుపడిపోయినాయి. కాబట్టి అసలు కుల వృత్తులు కానీ కులాల గురించి కానీ ఏమీ లేదండి. నిజానికి కులం పెట్టుకున్నది మనమే. బాబాగారు చెప్పిందంటే మానవ కులం అన్నారు. అంటే మనుషులం కాబట్టి మనం మానవ కులం అన్నాం. కానీ మనము ఒక్కొక్క ప్రదేశాన్ని జీవించినప్పుడు ఆ ప్రదేశం యొక్క ప్రభావాన్ని బట్టి వాళ్ళు ఆ కులాన్ని నియమించుకోవడము, వాళ్ళ గోత్రనామాలు పెట్టుకోవడం జరిగింది. ఇది వరకు పూర్వీకుల నుంచి యుగ యుగాల నుంచి వస్తుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం, ఓకే, బాగానే ఉంది. కానీ ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తున్నారండి. అంటే కుల మతాలు లేకుండా విచ్చలవిడితనం ఎక్కువైపోయి ఘోరంగా అసలు చెప్పుకోవడానికి కలిమి కాని విధంగా ఈ మానవులు ప్రవర్తన అలా ఉందండి. ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకా అసలు చెప్పనాలవి కాదు. అంటే ఒక 50 years బ్యాక్ తీసుకుంటే, ఇప్పుడు తీసుకుంటే అసలు ఈ పరిస్థితులు చూసి మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి ఈ యొక్క భావాలను. అంత ఘోరంగా తయారవుతున్నారండి. ఇలా ఎవరును తమ బోధనలను లక్ష్యపెట్టినప్పుడు ప్రతివాడును నేనే గొప్పవాడినే అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఎంత గొప్పగా చెప్పారు. నిజమే కదండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏమైపోయింది, అసలు భగవంతుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చి ఇన్ని అవయవాలను పెట్టి ఇంత చేశాడే, ఇది ఒక్కసారి మనం తలుచుకుంటే నిజంగా అసలు ఏదో అద్భుతమైన ఒక సృష్టి మనల్ని ఈ రూపంగా మలిచింది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి దానికి ఒక చూడండి, కళ్ళు, ముక్కు, చెవులు, లోపల అవయవాలు, మిషను అంటే అరగడానికి తిన్న తర్వాత ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా ఆ భగవంతుని సృష్టి ఎంత గొప్పది. మనము మానవచనం ఎత్తి ఈరోజు కొంచెం జ్ఞానాన్ని తెలుసుకున్నామంటే ఆయన ఆశీర్వాదంతో. కానీ ఆయన్ని మించిపోయి అంటే భగవంతుడినే మించిపోయి వాళ్ళ తెలివితేటల్ని నేను నేను అనుకుంటూ నేనే గొప్పవాడిని, నేనే తెలివైన వాడిని అని అనుకుంటూ ఆ భగవంతుడిచ్చిన సందేశాలను కూడా మనము స్వీకరించక భ్రష్టు పట్టేస్తామండి. నిజంగా అది చాలా చెప్పుకోవడానికి బాధాకరంగా ఉందండి ఈ రోజుల్లో. నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కానీ పనులు చేయనప్పుడు చూడండి, ఇప్పుడు ఇవి ఎక్కువైపోయినాయి. తినడాలు, తాగడాలు, ఘోరాలు, నేరాలు ఎక్కువైపోయినాయి. మరి మనము ఏం చేస్తున్నామండి, మన మతానికి తగ్గట్టు, మన కులానికి తగ్గట్టు పనులు చేసుకోకుండా వేరే వేరే విధంగా వేరే రకంగా చేస్తూ మన ప్రవర్తన చాలా చాలా మార్పుల్ని చెందింది. వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానినప్పుడు, సనాతనులు తమ మతాచారములను పాటించినప్పుడు. ఇదివరకు బ్రాహ్మిన్స్ అంటే సంధ్యావందనము చేసేవారండి చక్కగానే. ఆ సంధ్యావందనంలో గాయత్రి మంత్రాన్ని చక్కగా జపిస్తూ ఎంతో పవర్ని తెచ్చుకుంటే, ఇతరుల వీళ్ళకి వెళ్ళి పూజ చేసినప్పుడు కానీ వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఎంత పవర్ ఉండేదండి. అసలు వాళ్ళు పాద నమస్కారం చేస్తే భగవంతుడికి చేసామా అనుకునేవాడు అండి. ఒక సత్యనావ్రతం చేయనివ్వండి, ఇంకోటి చేయనివ్వండి, ఈ బ్రాహ్మిన్స్ ఈ పూజారిని చూసి నిజంగా ఆ స్వామి వస్తున్నాడు అన్నంత భావనతో ఉండేది. మరి ఇప్పుడు ఈరోజు వాళ్ళు నిజంగానే ఏమి చేయట్లేదండి. ఉద్యోగాలంటూ ఏవేవో చేస్తూ ప్రేమ వివాహాలు చేసుకుని కుల మతాన్ని భ్రష్టు పట్టించుకుంటూ వాళ్ళ బిహేవియర్ చాలా మారిపోయిందండి.
మరి ఈ విధంగా ఉన్నప్పుడు సనాతనులు తమ మతాచారమును పాటించినప్పుడు ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గము మరచినప్పుడు చూడండి ఇక్కడ ఎంత గొప్పగా చెప్పారు. మానవుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధనధార సంతానములే జీవితం అనుకున్నప్పుడు, ఇప్పుడు ధనము సంపాదిస్తున్నాము, మనకి ఇది ముఖ్యము, కానీ ఇంకేమీ ముఖ్యం కాదు. మనం సంపాదించుకున్నాము, మనము శుభ్రంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ఇదొక్కటి ఆలోచిస్తున్నారు. కానీ ఈ మతాచారంలో ఉండే కొన్ని నియమ నిష్టల్ని ఎవ్వరూ పాటించక భ్రష్టు పట్టేశామండి నిజంగానే. మరి జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను దిద్దెదరు. చూడండి, అందుకని ఇలాంటి మహానుభావులు మనకి సద్గురు స్థానంలో ఉన్న సద్గురు సాయినాథులు వారు సాధుస్వరూపంతో యోగీశ్వరులాగా మనకి ఉద్భవించి చక్కగా ఈ కలియుగాన్ని మోక్షానికి తీసుకురావడానికి వచ్చిన మహానుభావులండి వీళ్ళంతా. అంటే మనకి మోక్ష మార్గాన్ని చూపించడానికి యోగీశ్వరులుగా ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమైన మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దెదరు. నిజంగా మన సద్గురు సాయినాథుల వారు ఈ కలియుగానికి మనకి మహానుభావుడు అవతరించడము, మనము ఎన్నో జన్మలు ఈ మానవ జన్మ పుణ్యం చేసుకున్నట్టే. కానీ ఎంతవరకు మనము పాటిస్తున్నాము, ఎంతవరకు ఆ మహానుభావుడిని పట్టుకున్నాము అనేది ఎవరికి వారే ప్రశ్నించుకుంటే వారికి సమాధానం దొరుకుతుంది తప్పకుండా. అయితే వారి వ్యవహారములు సవ్య మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడుపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. మరి ఈరోజు బాబా గారు ఈ రకంగా మనల్ని ఉద్ధరిస్తూ మనల్ని సన్మార్గంలో పెడుతూ ఆయన ఎన్ని రకాలుగా ఉన్నారో ఆయన చరిత్రను చదువుకుంటున్నప్పుడే మనకి అర్థమవుతుందండి ఆయన ఎంత శ్రమ పడ్డారో. ఆయన కూడా ఒకసారి అన్నారండి, మాయలో ఉంది నేను మాయలో ఉన్నాను అని. అంటే మాయ నన్ను ఆవహించింది. చూడండి, ఈరోజు మనల్ని నిత్యము మాయ ఆవహిస్తూనే ఉంది. వీటన్నిటినీ కూడా తొలగించడానికి ఆయన ఎంత శ్రమ పడ్డారండి. దుని వెలిగించారు, జోలి పట్టారు, భిక్షాటన చేశారు. మన పాపకర్మని ప్రక్షాళన చేయడానికి ఎన్ని రకాలుగానో చేస్తూ ఇప్పటికీ చేస్తూ సాయి అంటే ఓయి అంటూ మన దగ్గరే ఉన్నారండి మన సద్గురు సాయినాథుల వారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మన వ్యవహారాలను చక్కదిద్దరు. వారు దీపస్తంభల వలె సహాయపడి మనము నడపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానాదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, ఘోర, గోడాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్కా సాయి, సంవతమాలి, రామదాసు మొదలగు గల యోగులను తదితరులు వేర్వేరు సమయములను ఉద్భవించి మన సవ్యమైన మార్గమును చూపిరి. చూడండి, ఇంతమంది యోగీశ్వరులు మనకి ఉద్భవించి వాళ్ళు జన్మించి చక్కగా మనకి ఎన్నో రకాలుగా హితబోధలు చేసి మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావులు వీరందరూ కూడా. మరి ఇంతమంది యోగీశ్వరులు మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన అందరితో, అంటే సద్గురు సకల దేవతా స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు కూడా మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. మరి ఎంతమంది ఆయన మార్గంలో ఉన్నాం, మనం ఆయన మార్గంలో నడుస్తున్నాం అనేది మరి తెలుసుకోవడం చాలా అవసరము. ఇలా తదితరులు వేర్వేరు సమయములను ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకలమందు షిరిడీ చేరిరి. ఇంతమంది యోగీశ్వరులు మనం ఉద్ధరించడానికి వచ్చిన ఉపయోగం లేక ఈ మానవ జన్మకి ఇంకా ఎవరో రావాలి అంటూ అనుకున్న ఆ టైంలో, కరెక్ట్ టైంలో మన సద్గురు సాయినాథుల వారు ఎంటర్ అయ్యారండి మనల్ని ఉద్ధరించడానికి. ఎంత గొప్ప లీలండి. మరి మనల్ని ఉద్ధరిస్తున్నారండి ఆ మహానుభావులు. ఎంత కష్టాన్ని అనుభవిస్తూ మనల్ని ఉద్ధరిస్తున్నారు, మనల్ని అర్థం చేర్చుకుంటున్నారు.
అదేవిధంగా పవిత్ర షిరిడీ క్షేత్రంగా మారింది. ఎందుకంటే బాబా గారు ఉద్ధరించడానికి వచ్చి షిరిడీలో దిగడము, ఆయన షిరిడీ రావడము మనల్ని ఉద్ధరించడానికి. మరి ఆ షిరిడీ వచ్చిన తర్వాత పవిత్ర షిరిడీ క్షేత్రంగా మారడానికి కారణం ఆ మహానుభావుడే, మన సద్గురు సాయినాథుల వారు పాదం మోపడమే. మహమ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యత్తములు. అక్కడ ఉండే ఒక పుణ్యక్షేత్రాలు ఏంటంటే నదీ ప్రాంతాలు, గోదావరి నదీ ప్రాంతాలు. ఏలయన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజు గారు. ఎంత అక్కడ షిరిడీ చుట్టుపక్కల మన గోదావరి నదీ ప్రాంతాన్న చాలామంది యోగీశ్వరులు ఉద్భవించి వాళ్ళు నివసించి, అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజు. షిరిడీ గ్రామము మహమ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నిమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర మొదలగు గల పుణ్యక్షేత్రముల వల్లే షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. చూడండి, ఇక్కడ మనకి కోపర్గాం తాలూకాకు చెందిన కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవాలి. మనం కోపర్గాం దాటిన తర్వాత షిరిడీ పోవాలి. నది దాటి 3 కోసులు పోయినచో నిమ్గాం వస్తుంది. నిమ్గాం అనే గ్రామం. అచ్చటి నుండి షిరిడీ కనిపిస్తుంది. కృష్ణా తీరమందు గల గాణగాపురం ఉంది. నరసింహవాడి, ఔదుంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వల్లే షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. గాణగాపురం కూడా చాలా గొప్పదండి. నృసింహ సరస్వతి ఉద్భవించిన శ్రీపాద శ్రీవల్లభులు. గాణగాపురం వెళ్ళని వాళ్ళు చక్కగా గాణగాపురం వెళ్ళండి. అక్కడ పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశం కూడా మీరు చూడవచ్చు. అద్భుతంగా ఉంటుందండి. అక్కడ కాశీగుండానికి కూడా ఒకటి ఉంటుంది, నది ఉంటుంది. ఆ నదిలో నిజంగా ఈశ్వర సంభూతమైనది అది నది. మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆ గాణగాపురంలో అద్భుతంగా సాయి సేవ చేస్తారండి. అక్కడ ఓన్లీ సాయి నామమే పలుకుతారు, ఇంక వేరే ఏమి పలకరు. గాణగాపురంలో మన పరశురాములు గారు తపస్సు చేసిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభులు పాదదర్శనం ఉంటుంది. అక్కడ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామాన్ని నిరంతరము ఉద్భవిస్తూ చెప్తూ ఉంటారండి. నిరంతరము పలుకుతారు. నిత్యము 24 అవర్సు నామాన్ని పలుకుతారు. అలాగే అక్కడ గాణగాపురంలో మన ఈయన షిరిడి సాయిబాబా గారు కూడా ఉన్నారు. అక్కడ కూడా సాయినామాన్ని పలుకుతారండి. హారతులు ఇవ్వరు, సాయినామాన్ని పలుకుతారు. నైటు హారతి మాత్రము సేజారతి చాలా అద్భుతంగా ఇస్తారండి. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఆనందించవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దర్శించండి. చాలా సంతోషం. సాయిరామ్. అచ్చడికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణగాపురమున నరసింహవాడి, ఔదుంబర మొదలగు గల పుణ్యక్షేత్రముల వల్లే, అంటే పుణ్యక్షేత్రం వాటి వల్లే కూడా మన షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళదేవ్ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగడ మందు సమర్థ రామదాసు, నరసోబాచివాడి యందు. ఇక్కడ చూడండి, మంగళవేద యందు భక్తుడగు దామాజీ అనే భక్తుడంట. సజ్జనగడ యందు సమర్థ రామదాసు అనే భక్తుడు. నరసోబాజీవాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిలో వర్ధిల్లినట్లు శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దాని పవిత్రమునర్చారు. మన బాబా గారు వీరందరూ కూడా శ్రీ నరసింహ సరస్వతి గారు, అలాగే శ్రీ సాయినాథుడు వారు షిరిడీ రావడము, ఇదంతా కూడా మనకి అద్భుతం. మనకి నిజంగా ఈరోజు ప్రతి విషయాన్ని తలుచుకుంటూ సాయినాథుల వారి సేవలో ప్రతి ఒక్కరూ తరించాలి, తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, మరి రేపు 4వ అధ్యాయంలోనే రేపు మళ్ళీ కలుసుకుందామండి. సాయిరామ్.